ఐపీఎల్లో సూపర్ సండే అదిరిపోయింది. ఫస్ట్ మ్యాచ్లో సన్ రైజర్స్ సిక్సర్ల మోత మోగించింది. రాజస్థాన్పై 44 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఇక రెండో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ను చెన్నై సూపర్ కింగ్స్ చిత్తు చేసింది. 18 సీజన్లలో 18 సార్లు డకౌట్ అయిన ప్లేయర్గా రోహిత్ శర్మ నిలిస్తే హైదరాబాద్ తరపున సెంచరీ చేసిన ఫస్ట్ టీమిండియా ప్లేయర్గా ఇషాన్ కిషన్ రికార్డు క్రియేట్ చేశారు. బ్యాటింగ్లో విధ్వంసం ఎలా ఉంటుందో రుచి చూపించాడు సన్ రైజర్స్ ప్లేయర్ ఇషాన్ కిషన్. లాస్ట్ సీజన్ ఫామ్ కంటిన్యూ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2025 సీజన్ను అద్దిరిపోయే రేంజ్లో స్టార్ట్ చేసింది. విధ్వంసకర బ్యాటింగ్తో రాజస్థాన్ రాయల్స్ ను మట్టి కరిపించింది. సిక్సర్ల వర్షం కురిసిన హై స్కోరింగ్ మ్యాచ్లో ఆరెంజ్ ఆర్మీ 44 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 286 పరుగుల భారీ స్కోర్ చేసింది. విధ్వంసకర బ్యాటింగ్తో రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడిన ఇషాన్ కిషన్ 47 బంతుల్లో 11 ఫోర్లు 6 సిక్సర్లతో వీరవిహారం చేశాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఇప్పటి వరకు విదేశీ ఆటగాళ్లు మాత్రమే సెంచరీలు చేశారు. ట్రావిస్ హెడ్ 67 పరుగులు చేశాడు. నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాజెన్ దూకుడుగా ఆడారు. సన్ రైజర్స్ ఇన్నింగ్స్ లో మొత్తం 34 ఫోర్లు 12 సిక్సర్లు ఉన్నాయి. 287 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 242 పరుగులు మాత్రమే చేసింది. ఇంపాక్ట్ ప్లేయర్ సంజు శాంసన్ 37 బంతుల్లో 7 ఫోర్లు 4 సిక్స్లతో 66 పరుగులు, ధ్రువ్ జురేల్ 35 బంతుల్లో 5 ఫోర్లు 6 సిక్స్లతో 70 పరుగులతో రాణించినా ఫలితం లేకపోయింది. ఇక రాత్రి 7:30కు జరిగిన రెండో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పై 4 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులే చేసింది. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ టాప్ స్కోరర్లుగా నిలిచారు. చివర్లో దీపక్ చాహర్ మెరుపులు మెరిపించాడు. ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ చెత్త రికార్డుతో ఈ సీజన్ను స్టార్ట్ చేశాడు. 18 సీజన్లలో 18 డకౌట్లు నమోదు చేశాడు. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 19.1 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు చేసి ఈజీగా విక్టరీ కొట్టింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 26 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్స్లతో 53 పరుగులు, రచిన్ రవీంద్ర 44 బంతుల్లో 2 ఫోర్లు 3 సిక్స్లతో 59 పరుగులతో రాణించారు. కీపింగ్లో ధోని మరోసారి అదరగొట్టాడు. ముంబై ఇండియన్స్ తమకు అలవాటైన రీతిలోనే మరోసారి ఫస్ట్ మ్యాచ్ను ఓడిపోయింది. గత 13 ఏళ్లుగా ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్లో విజయం సాధించలేదు.